సైకలాజికల్ గేమ్. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ క్యాపిటల్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ గంజాయి క్యాపిటల్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ సైకోలతో అయిపోయింది. ఇది గత 5 ఏళ్ల నుండి చేసిన ప్రచారం జగన్ దిగడానికి, తెలుగుదేశం అధికారంలోకి రావడానికి కారణమైంది. అంటే పేపర్లు, టీవీలు, సోషల్ మీడియాలో అదే మాట పదే పదే అంటుంటే పబ్లిక్లోకి అది ఇంజెస్ట్ అయ్యింది. దాంతో అది డబ్బులు తీసుకున్న వాళ్ళు, సంక్షేమాన్ని అనుభవించినటువంటి వాళ్ళు, ప్రశాంతంగానే ఉన్నటువంటి వాళ్ళే ఆ ఫీలింగ్తో ఏదో విధ్వంసం జరిగిపోతుంది అన్నటువంటి చేశారు. అదే ఇప్పుడు అంటే మైండ్ గేమ్ ఎట్లా నడపాలి అన్నటువంటి కాన్సెప్ట్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఎన్టీ రామారావు మంచోడంటే మంచోడు అన్నట్టు నడపాలి, చెడ్డోడంటే చెడ్డోడు నడపాలి. మోడీ మంచోడంటే మంచోడు అన్నట్టు నడపాలి, చెడ్డోడంటే చెడ్డోడు అన్నట్టు నడపాలి. ఈ మైండ్ గేమ్ నడపడం అనేటటువంటి ఒక అద్భుతమైన స్ట్రాటజీ. పేపర్లు, టీవీలు, రచ్చబండల దగ్గర మాట్లాడుకునేటప్పుడు, టీ స్టాల్స్ దగ్గర మాట్లాడుకునేటప్పుడు, అట్లాగే సోషల్ మీడియా అన్ని చోట్ల మనకి తెలిసినా కూడా అసలు అంశాన్ని పక్కన పెట్టేసి ఇది రాంగ్,